మొత్తం చూపు తమిళనాడు వైపే. వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు ఈ రోజు తెరపడనుంది. శశికళ భవితవ్యం అంతా సుప్రీం తీర్పుపైనే ఆధారపడి ఉంది. దీంతో అటు శశికళ వర్గం ఇటు పన్నీర్ వర్గం గేమ్ ప్లాన్ ముమ్మరం చేశాయి. తీర్పు అనుకూలంగా వస్తే ఏం చేయాలి, వ్యతిరేకంగా వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై రెండు వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఉత్కంఠ, సమయం గడిచే కొద్దీ పెరుగుతున్న టెన్షన్. ఇప్పుడు ఏమవుతుంది? శశికి రాజయోగమా, జైలు వాసమా? పన్నీర్ ఫ్యూచర్ ఏంటి? పొలిటికల్ గేమ్లో పావుగా మిగిలిపోతారా, అధికార దర్పంతో వెలిగిపోతారా? అసలు తమిళనాడు రాజకీయం ఏ టర్న్ తీసుకుపోతుంది? కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న అందరి మధ్య ఇప్పుడు ఇదే చర్చ. అన్ని కళ్ళు సుప్రీం కోర్టు వైపే. అందుకే 10:30కు జయలలిత అక్రమాస్తుల కేసులో జడ్జి ఏం తీర్పు చెబుతారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పరిస్థితులు ఏ టర్న్ తీసుకుంటాయోనన్న టెన్షన్ పెరుగుతోంది. శశికళకు వ్యతిరేకంగా వస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వార్నింగ్స్ ఉన్నాయి. ఓ వర్గం పనిగట్టుకుని అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. అందుకే చెన్నైలో భారీగా బలగాలను మోహరించారు పోలీసులు. రాష్ట్రమంతటా ఎక్కడికెక్కడ తనిఖీలు చేస్తున్నారు. 750 మంది రౌడీ షీటర్స్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి నేరగాళ్ల వివరాలు తెప్పించుకున్నారు డీజీపీ. తమిళనాడు అంతటా శాంతి భద్రతలు ఒకెత్తైతే ఎమ్మెల్యేల క్యాంప్ నడుస్తున్న గోల్డెన్ బే రిసార్ట్స్ పరిసరాల్లో మరో ఎత్తుగా భావిస్తోంది తమిళనాడు సర్కార్. అందుకే భారీ బలగాలతో మొత్తం రౌండప్ చేసింది. రిసార్ట్ చుట్టూ 600 మందికి పైగా పోలీసులు కమ్ముకుని ఉన్నారు. 25 వాహనాలను సిద్ధంగా ఉంచారు. క్యాంప్లో ఎమ్మెల్యేల విషయంలో తేడా వచ్చినా, ఆ పరిసరాల్లో శాంతి భద్రతల సమస్య వచ్చినా క్షణాల్లో స్పందించేలా క్విక్ యాక్షన్ టీమ్స్ ని రెడీగా ఉంచారు అధికారులు. నిన్న సెక్రటేరియట్ లో పన్నీర్ సెల్వం చేసిన రివ్యూలో కూడా శాంతి భద్రతల అంశమే ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలిసింది. సిఎస్, డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్ కు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇక సుప్రీంకోర్టులో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు అన్నాడీఎంకే నేతలు. తమ శిబిరంలో ప్రస్తుతం 128 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరతామన్నారు అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యురాలు విజయ్ అలా సత్యానంద్. Yes, we will get a very good majority victory today, so no problem. So the verdict will be in the favor of our General Secretary. So what is your plans? Are you planning to meet governor or what? Today, immediately. After the verdict or what? Yes. Okay, how many MLAs you are having, ma'am? 128. Okay. ఇక తమిళనాడులో సర్కార్ ఏర్పాటు చేయబోయేది తామే అంటోంది శశికళ వర్గం. జయలలిత అక్రమాస్తుల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువడడంతో నిన్న సాయంత్రం నుంచి గోల్డెన్ బే రిసార్ట్స్ లోనే ఉన్నారు శశికళ. దీంతో శశికళను కలవడానికి తెల్లవారుజాము నుంచే ఎంపీ, ముఖ్య నేతలు రిసార్ట్స్ కు చేరుకుంటున్నారు. సుప్రీంకోర్టు శశికళకు క్లీన్ చిట్ ఇస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు అన్నాడీఎంకే నేతలు. ప్రస్తుతం తమ దగ్గర 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, సుప్రీం తీర్పు రాగానే సర్కార్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్ ని కలిసి కోరతామంటున్నారు వాళ్ళు. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలను అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో ఉన్నారు. దినకర్, ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఈరోజు శశికళ పై కేసు తీర్పులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? రైట్, ప్రస్తుతం మనం గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మనము ఇక్కడ కాపు కాయడంతో దాదాపు చాలా మంది ఎంపీలు ఈరోజు రాత్రి నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా శశికళను కలవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. కొద్దిమంది నమ్మకమైనటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మొదట పోలీస్ సెక్యూరిటీని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది గోల్డెన్ బే రిసార్ట్స్కి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ ప్రాంతము. ఈ ఎంట్రన్స్ ప్రాంతంలోనే దాదాపు 200 మందికి పైగా పోలీసులు 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత 25 వాహనాలకు సంబంధించినటువంటి వెహికల్స్లో పోలీసులంతా కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల మేర ఇంకా ఏదైతే ఎమ్మెల్యేలు విడిది చేసినటువంటి క్యాంప్ ఉందో ఆ క్యాంప్కి 2 కిలోమీటర్ల దూరంలో ఈ కొవ్వత్తూరు గ్రామాన్ని దాటుకుని లోపలికి పోవాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు. ఈ కొవ్వత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా హై అలర్ట్ ఇక్కడ పోలీసులు చెప్పారు. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. లోపల ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు. శశికళ వర్గం మాత్రం దాదాపు
20 మందికి పైగా ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని ఇందాక ఎన్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం కొద్దిమంది నేతలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఇంకా కొనసాగుతుంది. 10:30 సుప్రీంకోర్టు తీర్పు ఇస్తున్న నేపథ్యంలో మాత్రం శశికళ వర్గం పూర్తి స్థాయిలోనే ఎత్తుగడలకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకైతే గోల్డెన్ బే రిసార్ట్స్లో జరుగుతున్నటువంటి కీలక పరిమాణాలు మాత్రం ఒక రకంగా ఆందోళనకరమైనటువంటి అంశాలుగా మనం భావించవచ్చు కూడా. ఒకటి వాళ్ళ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఒకవేళ శశికళ కానీ దోషిగా తేలితే నెక్స్ట్ ఎవరు ఇమ్మీడియట్ శాసనసభ పక్షనేతగా ఎవరు ఉండాలన్న దానికి సంబంధించి కూడా తెల్లవారుజామున 2 గంటల వరకు సమావేశం జరగడం జరిగింది. అందులో భాగంగా సెంగొట్టయ్యను తర్వాత ఎడప్పాడి పళనిస్వామి వీళ్ళిద్దరినీ కూడా ఎవరో ఒకరిని నియమించే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇక తంబిదురై రాత్రి ఢిల్లీ నుంచి హడావిడిగా రావాలని చెప్పడంతో ఆయన ఇప్పుడే ఒక 7 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక ఆప్షన్ అయితే సెంగొట్టయ్యను లేదా ఎడప్పాడి పళనిస్వామి, లేదంటే ఒకవేళ పాజిటివ్గా వస్తే మాత్రం ఉన్నట్టుండి ఒక్క ఏకబిగున ఎలాంటి గ్యాప్ లేకుండా గవర్నర్ కాల్ కోసం గవర్నర్ రాజ్భవన్కి ఫోన్ చేసి ఇట్లా వస్తున్నామని చెప్పి వీళ్ళే ముందు జాగ్రత్త చర్యగా అందరి ఎమ్మెల్యేలతో కూడా బస్సుల్లో ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు శశికళతో పాటు మంత్రులు అలాగే సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. శశికళకు మద్దతు ఇచ్చి రాజకీయంగా నడుపుతున్నటువంటి నేతలు కూడా ఆవిడతోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ పరిస్థితులు ఎలా వచ్చినా కానీ ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా బయలుదేరాలన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పన్నీర్ సెల్వంకి మద్దతు ఇచ్చి పన్నీర్ సెల్వంకి అడ్డుకోవడమే ఈ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలకు కూడా అదే గ్రౌండ్ లెవెల్లో వారికి మొత్తం ప్రిపేర్ చేసినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. 10:30 వరకు వేచి చూస్తారు. ఆ తర్వాత తీర్పు వ్యతిరేకంగా వస్తే అప్పుడు తమ వ్యూహాన్ని బయటపెట్టేందుకు శశికళ సిద్ధమవుతుంది. ఎలాంటి తీర్పు వచ్చినా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ పన్నీర్ సెల్వం అనే అతనికి నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను. పార్టీ చీల్చడానికే పన్నీర్ సెల్వం డిఎంకేతో కుట్ర పన్నారని ఆవిడ పదే ఆరోపిస్తుంది. జయలలితతో పాటు ఉన్న 33 సంవత్సరాల్లో దాదాపు 1000 మంది పన్నీర్ సెల్వాన్ని నేను చూశాను, అలాంటి ఘనత నాది అని చెప్పి నిన్న ప్రకటించిన నేపథ్యంలో సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు వచ్చే అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదని చెప్పి కూడా భావిస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. మనం ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం అన్నా డిఎంకేలోని పన్నీర్సెల్వం వర్గం మాత్రం ఎదురు చూస్తుంది. ఒకవేళ శశికళ దోషిగా కానీ నిరూపితమైతే మాత్రం అక్కడ పండగ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే రాత్రి ఇక్కడ గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఒక ఎమ్మెల్యే, దక్షిణ మదురైకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మారువేషంలో నుంచి వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు మదురై ఎంపీ కూడా జాయిన్ కావడంతో ఆ క్యాంపులో యొక్క సంఖ్య 8 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎంపీలకు చేరిందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూస్తే 10:30కు వచ్చే కీలకమైనటువంటి తీర్పు ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతుందని చెప్పవచ్చు. ఇక రాజ్భవన్లో ఏం జరుగుతుంది, రాజ్భవన్లో గవర్నర్ ఎలాంటి పరిణామాలు చేపట్టబోతున్నారు, ఎలాంటి అబ్జర్వేషన్ ఉందన్న దానికి సంబంధించి కూడా సమాచారం వస్తుంది. 10:30 ప్రాంతంలో వచ్చే కీలక తీర్పును ఆధారం చేసుకొని ఆయన ఒకవేళ శశికళ దోషిగా తేలితే ఇటువైపు నుంచి వచ్చే ప్రపోజల్ని వినడానికి సుముఖంగా ఉన్నారు. అంటే ఇదంతా ఒక 2-3 గంటలు పడుతుంది ప్రొసీజర్ కావడానికి. ఒకవేళ శశికళ దోషిగా కానీ తేలకపోతే వీళ్ళు ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి బయలుదేరిన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ సెక్యూరిటీ టైట్ చేశారు. అన్నా డిఎంకే పార్టీ దగ్గర, రాజ్భవన్ దగ్గర, పోయస్ గార్డెన్ దగ్గర, శశికళ ఉన్నటువంటి ఇక్కడ గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర, పన్నీర్ సెల్వం దగ్గర మొత్తం పోలీస్ ప్యాక్తో నిండిపోయిందని చెప్పవచ్చు చెన్నై. ఇక ఎప్పుడైనా కానీ ఇప్పుడు చూస్తున్నాం పోలీసులు కూడా లోపలికి వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ప్రత్యేకంగా పిలిపించారు. దాదాపు ఇది 26వ బస్సుగా మనం భావించవచ్చు. సో సాధ్యమైనంత పోలీస్ బలగాల్ని తరలించడమే ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ నిన్న జరిగినటువంటి సమీక్షల్లో కూడా కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్ట్స్లోకి పోలీసు బలగాలతో కూడినటువంటి వాహనాలు వెళ్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. మన కెమెరామెన్ చెంచయ్య చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజ్భవన్లో మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికే గవర్నర్ కీలకమైనటువంటి న్యాయ నిపుణులతో సలహాలు తీసుకున్నారు. అటార్నీ జనరల్తో కూడా రోహిల్తో కూడా తీసుకున్నటువంటి ముకుల్ రోహత్గితో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మాజీ అటార్నీ జనరల్తో కూడా సలహాలు తీసుకున్నారు. అయితే అటార్నీ జనరల్ ఇచ్చినటువంటి సలహా ఏంటంటే వారం రోజుల్లో ఫ్లోర్ ఏర్పాటు చేసి ఒక బల నిరూపణకి గవర్నర్ చొరవ చూపాలని చెప్పి కూడా ఆయన న్యాయపరమైనటువంటి సలహా ఇచ్చిన నేపథ్యంలో మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది. ఇదంతా కూడా శశికళ దోషిగా తేలితేనే ఈ యొక్క ప్రొసీజర్ నడుస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ శశికళ దోషిగా తేలకుండా నిర్దోషత్వంతో బయటకు పడితే మాత్రం ఇంకా ఎలాంటి పరిస్థితులు లేకుండా అత్యధికంగా మెజారిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే గవర్నర్ పిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక గవర్నర్ కూడా ఏం చేయబోతున్నారన్నది మాత్రం ఆసక్తిగా మారినటువంటి అంశంగా మనం భావించవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ దినకర్. ఇక మరిన్ని తాజా పరిణామాలు అందించడానికి
చెన్నై నుంచి దినకర్ లైవ్ లో ఉన్నారు. అలాగే ఢిల్లీ నుంచి కూడా ఎప్పటికప్పుడు తాజా పరిణామాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ కూడా లైవ్ లో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే